హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చంబాలో ట్రైలర్ రివ్యూ. అండ్ ఇంకా ఆది సాయి కుమార్ గారు ఈసారి కొంచెం హిట్ కొట్టేలాగానే అనిపిస్తుంది. చాలా రోజులు అవుతుంది హిట్ అయితే కొట్టక. ఈసారి గట్టిగా ప్లాన్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. చంబాలో ట్రైలర్ మీరు ఎంతమంది చూస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఇంకా ట్రైలర్ మన ప్రభాస్ గారి చేతుల మీదుగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా వాయిస్ ఓవర్ సాయి కుమార్ గారు ఇచ్చారు. అండ్ ఇంకా దాని ట్రైలర్ టోటల్ స్టోరీ పాయింట్కి వస్తే మనకు ఒక బండరాయి, దాని మీద ఒక మైల్ స్టోను, అండ్ ఇంకా దానివల్ల జరిగే అనర్థాలు, అండ్ ఇంకా ట్రైలర్లో కొన్ని షార్ట్స్ స్టార్టింగ్లో మన డివోషనల్ వైబ్ అయితే కనపడుతుంది. ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం అదే ట్రెండ్ అనిపిస్తుంది నాకు కూడా. హోప్ ఈ సినిమాతోటైనా మన ఆది గారు మంచి హిట్ కొట్టాలని చెప్పి కోరుకుంటూ. అండ్ ఇంకా ట్రైలర్ అయితే చూసాను భయ్య, సూపర్గానే ఉంది, అంటే మ్యాక్సిమం బాగానే ఉంది. కానీ పాత సినిమాల రిఫరెన్స్ కొంచెం కనపడుతుంది. ఎందుకంటే ఆ ఊర్లో సస్పిషియస్గా చనిపోవడం, ఇక హీరో వచ్చేసి లేదు అది సైన్స్ ప్రకారంగా రావడం, ఇవన్నీ కామనే కదా. అది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటే మనకు మ్యాక్సిమం బోర్ కొట్టకుండా ఎలిమెంట్స్ కొంచెం బాగుంటే థియేటర్లో అయితే అరుపులు అయితే కంపల్సరీ ఉంటాయి. లేదు అంటే మాత్రం మూవీ ఎటకెక్కేది గ్యారంటీ. మరి హోప్ సినిమా అయితే బాగా December 25th రిలీజ్ అయితే రావడం జరుగుతుంది. December 5th ఏమో మనకు అఖండ తాండవం అయితే ఉంది. అఖండ అయితే మనకు తెలుగు, ఇది మలయాళం, అది నెక్స్ట్ మ్యాన్, అది సపరేట్ స్టోరీ, అదే టోటల్గా. ఇది మన శంబాల మరి హిట్ కొట్టాలని కోరుకుంటూ మనకు ఆది సాయి కుమార్ గారు ఇంకా మంచి సినిమా తీయాలని కోరుకుంటూ దిస్ ఇస్ ద ట్రైలర్ రివ్యూ. ఈసారి రాక్షసుడు లాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్లస్ ఈ సాయి దుర్గా తేజ్ గారిది పాత సినిమా ఒకటి ఉంది, రీసెంట్గా వచ్చి హిట్ అయింది ఒక 2 years బ్యాక్. ఆ సినిమా తెలిసి మరి కామెంట్ పెట్టండి. ఆ సినిమా రిఫరెన్స్ కూడా కొంచెం కనపడుతుంది నాకు. ఎనీవే సినిమా అయితే December 25th అయితే రిలీజ్ కాబోతుంది, శంబాల. హోప్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాను, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.